గోదావరి జిల్లాలో రామచంద్రపురం కాన్స్టిట్యున్సీలో వైసీపీ నాయకులు కొందరు కాపు నాయకులు ముఖ్యంగా సమావేశం ఒకటి ఏర్పాటు చేసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని కులాల వారీగా విభజించి గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా వైసీపీ నాయకులు అధికారంలో ఉండగా ఏ విధంగా అయితే కుల నాయకుల చేత మాట్లాడించారో అల్లర్లు చేయించారో అదే విష సంస్కృతిని మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టడం కోసం ఒక ప్రణాళిక రచించడం కోసం నిన్న వైసీపీ నాయకులు సమావేశం ఏర్పాటు చేసుకోవడం చాలా దురదృష్టకరం. సరే, వాళ్ళు సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. పార్టీని ఏ విధంగా వృద్ధి చేసుకోవాలి, ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ అధికారంలోకి ఎలా రావాలి అనేటటువంటి ప్రణాళిక కోసం పోనీ నాయకులు సమావేశమైన తప్పు లేదు. కానీ ఈ విష సంస్కృతిని కాపుల్ని విడగొట్టడానికి, తర్వాత ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కాపుల్ని దూరంగా పెట్టడం కోసమే వీళ్ళు సమావేశం ఏర్పాటు చేసుకున్నట్లు న్యూస్ ద్వారా తెలుస్తుంది. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన అండి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, ఈరోజు మేము అవనగడ్డ నియోజకవర్గం నుంచి మాట్లాడుతూ ఉన్నాం. అవనగడ్డ నియోజకవర్గంలో ఉన్నటువంటి కాపు ప్రజలు కూడా అందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు లాంటి నిజాయితీ పరుడు రాజకీయాల్లోకి రావాలని మనం ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తూ ఉన్నాం. ఎవరైనా సరే ప్రజలకి మేలు చేసే నాయకుడు వస్తే అతనికి సపోర్ట్ ఇవ్వడానికి ఎంతోమంది సిద్ధంగా ఉన్నాం ఈ రోజున మనం. అలాంటి నాయకుడు వచ్చి ఈ రోజున ఎటువంటి అవినీతికి తావు లేకుండా పరిపాలన చేస్తూ ఉంటే డిప్యూటీ సీఎం హోదాలో ఉండి మనం సహకరించాల్సింది పోయి మనమే రాళ్ళేసి అతన్ని ఇబ్బంది పెడతా, ప్రతి చిన్న విషయానికి కులాన్ని అంటగడతా, అసలు కనీసం రాష్ట్రంలో జరిగిన సంఘటన పవన్ కళ్యాణ్ గారి చెవికి చేరక ముందే వీళ్ళ చేత ప్రెస్ మీట్లు పెట్టిస్తా, ఇలాంటి వాతావరణం కల్పిస్తూ ఉన్నారు వైసీపీ నాయకులు. దయచేసి ప్రజలంతా కూడా గమనించగలరు. మీరు ప్రజలు చాలా విఘ్నతతో గతంలో 2024లో మీరు స్పష్టమైన మెజార్టీ ఇచ్చి పవన్ కళ్యాణ్ గారిని చూసి ముఖ్యంగా మెజార్టీ ఇచ్చి అధికారంలోకి తీసుకురావడానికి ప్రధాన కారకులు మీరు. అలాగే ఇప్పుడు కూడా మీరు అదే దృష్టితో ఆలోచించి పవన్ కళ్యాణ్ గారిని కొంతకాలం పాటు మనం రాజకీయాల్లో కనుక కొనసాగించడానికి అవకాశం ఇవ్వగలిగితే సమాజంలో అనేక రకాల మార్పులు చూడగలగడానికి మనందరం కూడా కారణమవుతూ ఉంటాం. దయచేసి ప్రజలు ఈ వైసీపీ నాయకులు ఏ ప్రెస్ మీట్ పెట్టినా ఏం మాట్లాడినా కూడా నిజమెంత అనేది మీరు ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇక డైరెక్ట్గా వైసీపీ నాయకులకి, ఎవరైతే మీటింగ్ పెట్టిన నాయకులు కావచ్చు, నియోజకవర్గంలో ఉన్న నాయకులు కావచ్చు, వాళ్ళకి చెప్పగలిగేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు కుల రహిత సమాజం కోసం అని చెప్పి ఒక క్యాప్షన్ కూడా ఆయన పొలిటికల్ ఎజెండాలో చేర్చారు పార్టీ పెట్టేటప్పుడే 2014లో. ఈరోజు కూడా మాట తప్పకుండా, మడం తిప్పకుండా ఆ మాట మీద నిలబడి ఎవరైతే అన్యాయానికి గురవుతున్నారో వాళ్ళకి న్యాయం చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధికారంలో ఉండి కూడా. ముఖ్యంగా మీరు అధికారంలో ఉన్నప్పుడు, వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు శ్రీకాళహస్తిలో ఒక పోలీస్ అధికారి, కాపు అని కూడా అసలు చెప్పడానికి ఇష్టం లేదు, ఒక జనసేన కార్యకర్త కొట్టే సాయి గారు ఆ రోజు పోలీసులు అమానుషంగా అందరి ముందు కొడితే అటువంటి కార్యకర్తను తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు శ్రీకాళహస్తిలో ఒక మంచి డెవలప్మెంట్ టెంపుల్కి సంబంధించిన కమిటీకి చైర్మన్గా నియమించారు. టెంపుల్ కమిటీకి చైర్మన్గా నియమించారు. అంటే సార్ ఎలా గౌరవిస్తారని చెప్పడానికి ఒక ఉదాహరణ. మరి ఈ కాపులనే కాదండి, అక్కడ ఏ వర్గమైనా కావచ్చు, ఆయన కులం చూసి ఎవరు ఏది కూడా, ఎవరైతే అన్యాయానికి గురయ్యారో వాళ్ళని అందలం ఎక్కించడం, వాళ్ళకి న్యాయం జరగడం కోసం ప్రయత్నం చేయటం ఆయన ఎజెండా. ఇటువంటి నాయకులు ఈ రోజున ఉండటం మన అదృష్టం. మనం భూతద్దం పెట్టి వెతికినా దొరకరు. అలాగే వైసీపీ నాయకులు, మరి గతంలో మీరు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కాపు బిడ్డలకి మరి విదేశాలు వెళ్ళి చదువుకున్నారు. మీరు ఆ రోజు స్కాలర్షిప్ అనౌన్స్ చేశారు, మీ మేనిఫెస్టోలో చెప్పారు. విడిగా ఓదరగొట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో తిరుగుతూ ఉంటారు. మిమ్మల్ని నమ్ముకుని విదేశాలకు వెళ్ళి మీరు స్కాలర్షిప్లు ఇవ్వకపోతే వాళ్ళు చదువు మధ్యలో ఆపేసి వచ్చిన వాళ్ళు, అలాగే అక్కడ అనేక రకాలైన పనులు చేసుకుంటూ చదువుకున్న వాళ్ళకి మీరు ఎవరైనా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా? మీ వల్ల ఎంతమంది నష్టపోయారు? అప్పుడు ఏ ఒక్క కాపు నాయకుడు ఎందుకు బయటకు రాలేదు మాట్లాడటానికి? జగన్మోహన్ రెడ్డిని వెళ్ళి అడిగే ధైర్యం మీకు లేదా ఆ రోజునని చెప్పి సూటిగా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా
కోనసీమలో అల్లర్లు సృష్టిస్తే ఎంతమంది కాపులు బయటకు వచ్చి ఆ రోజు ప్రెస్ మీట్లు పెట్టారు? మరి ఆ రోజు ఎందుకు రాలేదు మీరు? మరి అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో నేను ఇవ్వను, ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి సామర్లకోటలో జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగంగా చెప్తే ఒక్క కాపు నాయకుడైనా బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడా? అంటే ఎలా ఉందంటే ఇది ప్రజలకు స్వేచ్ఛ ఇవ్వాలి, ప్రజలకు స్వాతంత్రం ఇవ్వాలి, ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన సాగించాలని కూటమి ప్రభుత్వం ఈరోజు పరిపాలన చేస్తూ ఉంటే లేనిపోనివి నిరాధార ఆరోపణలు నిందలు వేసి మానసికంగా ఆందోళనకు గురి చేస్తారు ఆ పవన్ కళ్యాణ్ గారిని. మరి జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా చెప్తే, డైరెక్ట్గా ఆయన హయాంలో చేస్తే, చెప్పిన పనులు చేయకపోతే కళ్యాణ మండపాలు కట్టిస్తానన్నాడు, స్కాలర్షిప్లు ఇప్పిస్తానన్నాడు కాపు కుర్రోళ్ళకి, ఏమీ చేయలేదు. ఒక్కడొచ్చి బయటకు వచ్చి అడగలేదు ఆ రోజు మీరు. మరి ఎందుకు అడగలేదు మీరు? ఆయన అంటేనేమో భయమా? సరే, ఇంకొకటి కూడా అడుగుతానండి, సూటిగా చెప్పండి. పోనీ కాపు నాయకులు ఎవరైతే మీరు పెడతా ఉన్నారో వాళ్ళకి సూటిగా ఇంకొకటి కూడా అడుగుతూ ఉంటారు. ఇప్పుడు ముద్రగడ్డ పద్మనాభం గారు ఆయన ఏదో సవాళ్ళు విసిరారు, కాపులను ఉద్ధరిస్తానని చెప్పి, నేను పేరు మార్చుకుంటానని చెప్పి. సరే, ఆయన రెడ్డిగా పేరు మార్చుకున్నాడు. మరి కాపులకి న్యాయం చేయలేకపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా పేరు మార్పించగలరా మీరు? కాపు పేరు ఏదన్నా పెట్టుకోవడానికి సిద్ధపడతాడు ఆయన? మరి కాపులను అందలం ఎక్కించడానికి ఆయన ఏమైనా సిద్ధంగా ఉంటాడా? ఆయన సీఎం కుర్చీ వదిలేసి ఏమన్నా కాపులకి ఎవరికైనా ఇవ్వడానికి ఏమన్నా బహిరంగంగా అనౌన్స్ చేసే ధైర్యం ఆయనకుందా? లేదు. మీరేంటంటే ఎవరైతే తొత్తులు ఉన్నారో వెనక వైసీపీలో ఉన్నటువంటి, మాకు ముఖ్యంగా విశ్వాస్, మనకి బందర్లో ఉంటాడు విశ్వాసం, మారుపేరు, విశ్వాసానికి మారుపేరు, వాళ్ళ ఇంటి దగ్గర చక్కగా అవన్నీ చేసుకుంటూ ఉంటాడు పేరు నాని గారు. అంబటి రాంబాబు గారు జలవనరుల శాఖ మంత్రిగా ఉండి ఏమన్నా అసలు కనీసం చెప్పాం, గతంలో కూడా చెప్పాం, ఆ టీఎంసీకి క్యూసెక్కి కూడా తేడా తెలియని వాడు మంత్రి అయ్యాడు ఆ రోజున. ఎన్నో రకాల ఇరిగేషన్ పనులు చేయాల్సినటువంటి వ్యక్తి చేయలేక కేవలం కులాన్ని అంటగట్టుకుని తిరుగుతా, అందులో ఏదో ఉద్ధరించడం కానీ తిరుగుతా ఇలాంటి వాళ్ళు ఉన్నారు. పేరు నాని కావచ్చు, లేకపోతే అంబటి రాంబాబు కావచ్చు, ఇలాంటి వాళ్ళు అందరూ కూడా వాళ్ళ ఉచ్చులో పడొద్దు. వాళ్ళు ఏదోదో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళ అధికారంలో ఉండి ఆ జగన్మోహన్ రెడ్డికి తొత్తులుగా ఉంటూ ప్రజలను కూడా చీలగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఒక్కటి మాత్రం మీకు మళ్ళీ చెప్తున్నాము, తప్పకుండా మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాము, మీ వెన్నంటే ఉంటాము. మీరు చేసేటటువంటి ఎన్ని కుట్రలు చేసినా సరే మీ కుట్రల్ని భగ్నం చేస్తూనే ఉంటాం.